శిరీష, ఏంటమ్మా నువ్వు కూడా వాళ్ళతో చేరి చిన్నపిల్లలాగా? నేనేమన్నా పెద్ద పిల్లనా? చిన్న పిల్లనే కదా. అదిగో అక్క వచ్చేసింది. హాయ్. పది బంగారం. ఏంట్రా ఈ గోల్ ఏంటి, డాన్స్లు ఏంటి? ప్రణయ్ బాబుతో నీ పెళ్లి కన్ఫర్మ్ అయింది కదక్క, అందుకే. అబ్బా ఏంటి ఇది? ముందు మీరు ఆ గోల్ ఆపండి. ఆపరా ఆపరా. ఆపు. అమ్మ ప్రేమ హాస్పిటల్కి వెళ్ళారు కదా, ఏమన్నారు? ప్రణయ్ డాక్టర్ తో మొత్తం మాట్లాడారమ్మా. 2 రోజుల్లో ఫారెన్ నుంచి డాక్టర్ గారు వస్తారంట. ఆయన రాగానే ఆపరేషన్ చేయిస్తామని అన్నారు. అంటే మన చిట్టుతలకి 2 రోజుల్లో మాట వచ్చేస్తుందన్నమాట. అవును, మాట రాగానే నిన్ను నానమ్మ అని పిలుస్తుంది. నిన్ను మాత్రం తను ప్రేమానే పిలుస్తుంది కదా. చంటిది నన్ను అలా పిలవడమే నాకిష్టం. నీ పెళ్లి జరిగి పాపకి మాటొచ్చి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అంతకంటే కావాల్సిందేముందమ్మా? ఆంటీ, ప్రేమకి మంచి టైం స్టార్ట్ అయింది. ఇక అంతా మంచి జరుగుతుంది. వీళ్ళిద్దరిని కూడా బాగా చదివించి ప్రయోజకుల్ని చేయాలి. వీళ్ళు నువ్వు చెప్పినట్టే వింటారమ్మా. ఎటొచ్చి అంకుల్ గురించేగా మీ దిగులు? అదంతా ప్రేమ చూసుకుంటుందా ఆంటీ? నాన్న గురించి నువ్వేం దిగులు పడకమ్మా. మార్పు అనేది ప్రతి మనిషిలోనూ ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట మొదలవుతుంది. ఆ రోజు కోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తుంది. నాన్నని దురలవాట్లకి దూరం చేసి తను కాలు మీద కాలేసుకొని దర్జాగా బతికేలా నేను మారుస్తానమ్మా. అక్క చెప్పిందంటే చేసేస్తుంది. అయితే ఇంకేంటి, ప్రేమకి మంచి టైం వచ్చింది, పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడు పాపకు కూడా మాట వస్తుంది, అంకుల్లో కూడా మార్పు వస్తుంది. అందుకని ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? రా 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 రా. పాప రాయ్. రా బంగారం. Oh my Jesus. Cash. No cash. ఇప్పుడు ఏం చేయాలి? నో క్యాష్. జస్ట్ 1 వీక్ లో నా కూతురు ప్రేమకి పెళ్ళన్నారు. ఈ లోపే మా చంటిదానికి గొంతు ఆపరేషన్ చేస్తానని నా అల్లుడు సంతోషంగా చెప్పాడు. ఈ ఆనందమైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ డేవిడ్ మనసు లాగేస్తుంది. ఎలా ఎలా హౌ హౌ డేవిడ్ మందు తాగి తాగి నీ మెదడు మొద్దు బారిపోయిందిరా. కరెక్ట్ కరెక్ట్ గా కోటీశ్వరరావు కాదు 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 కోటీశ్వరుడైనా ప్రణయ్ కాబోయే మామగారివి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాక నా చెల్లెలు కాదంటుందా? అల్లుడు కాదంటాడా? అత్త సొమ్ము అల్లుడు దానం చెయ్యొచ్చు అన్నది ఓల్డ్ ట్రెండ్. అల్లుడు సొమ్ము మామగారు ఖర్చు పెట్టడం అనేది న్యూ ట్రెండ్. ఒరే డేవిడ్, ఈ ట్రెండ్ ని ఫాలో అయిపో ట్రెండ్ ఫాలో. ఎవరైనా నువ్వు అడగకుండా గేట్ తీసుకొని లోపలికి వెళ్తున్నావు? ఐఎమ్ డేవిడ్. డేవిడ్? డేవిడ్ అంటే చర్చి ఫాదర్వా? రే, చర్చి ఫాదర్ అంటే తెల్ల డ్రెస్ వేసుకుంటారా, నల్ల డ్రెస్ కాదు. నేను మా అమ్మాయికి ఫాదర్ని. ఇంపార్టెంట్ పని మీద లోపలికి వెళ్తున్నాను. సైడ్ సైడ్ సైడ్. ఆగండి, ఇలా ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు. రే, నీకు నా పొజిషన్ అర్థం కావట్లేదురా. వీడికి ఎలా చెప్పాలి? ఇదేంటిది? రూపాయి బిళ్ళ. అది కాదు, దీని మీద ఉన్న సింబల్ ఏంటి? 3 సింహాలు కదా?
ఆ? వాటి వెనక ఇంకో సింహం ఉన్నది. అదే అబ్బో నేనే. సింహమా? మరి జూలో తిరగకుండా రోడ్డు మీదకి వస్తున్నావేంటి? రే, నేను ఈ ఇంటికి కాబోయే వియ్యంకుణ్ణి. ప్రణయ్ బాబుకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. ఈడు కూతుర్ని మా అయ్యగారు చేసుకుంటున్నారు. ఈడు ఈ దేశాలను చూస్తే పెద్ద తాగుబోతులా ఉన్నాడు. రేపు ఈ ఇంట్లో లైట్ వెలగాలన్నా స్విచ్ వేసేది నా కూతురే. ఒకవేళ కరెంటు పోయిందనుకో, హ, క్యాండిల్ వెలిగించేది కూడా నా కూతురే. అర్జెంటుగా మ్యాటర్ డిస్కస్ చేయాలి. పక్క తప్పుకో. ఏయ్, పర్మిషన్ లేకుండా లోపలికి ఎలో చేయం. రే, ఇంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన మళ్ళీ మొదటిగా వస్తావేంట్రా? అసలు నీకు ఉద్యోగం ఇచ్చిన బూతులు వచ్చేస్తున్నాయి. ఎవరా? తప్పగా ఏయ్. ఏయ్, నన్ను ఇలా గేట్ దగ్గర ఆపాయమని ఇంట్లో వాళ్ళకి తెలిసిందనుకో, నీ ఉద్యోగం ఫట్ పీకేస్తారంతే. ఆ తెలుసులే. ముందు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా. తప్పగా వెళ్ళు. మాట్లాడే. వెళ్ళవయ్యా. నేను వెళ్ళాలి. తప్పగా. వెళ్ళవయ్యా. నేను వెళ్ళాలంతే. లోపలికి వెళ్ళాలిరా. వెళ్ళవయ్యా. నీకు చెప్పేది వెళ్ళు. వెళ్ళమంటుంటే. నా పరిస్థితి వదలరా. నేను ఇంటి వియ్యకుండ్రా. ప్రణయ్ బాబుకి మామగారిరా. వదలరా. వదల వదల వదల. మంచిగా చెప్తే అర్థం కదా నీకు? వెళ్ళబా. రే, నన్ను మేడపట్టి గెట్టేస్తావా? నిన్ను ఆ జీసస్ కూడా కాపాడలేడు. జీసస్, నా కూతురు ఈ ఇంట్లో అడుగు పెట్టగానే వీణ్ణి ఎడంకాలతో తన్నించి బయటికి గెంటించాయి. అసలు ఈ కాలనీలోనే కాదు, ఈ ఊళ్ళోనే, అసలు ఈ సిటీలోనే ఎక్కడ ఉద్యోగం రాకుండా చెయ్యి జీసస్. ఉద్యోగం రాకుండా చెయ్యకపోతే నా పేరు డేవిడే కాదు. చూస్తా. సరే సరేలే వెళ్ళు. అసలు మందేసిగానే ఉంటే నిన్ను తొక్కజోడి. వెళ్ళు వెళ్ళు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. చిచ్చి, ఇలాంటి లేబర్ వెధలతో సంబంధం కలుపుకోవాల్సిన కర్మ పట్టింది. ఏంటి వదిలేసేది? చేసిందంతా చేసి నా కొడుకుని వెర్రివాణ్ణి చేసి మాయ చేసి అందరిలోనూ మా ఫ్యామిలీని అవమానపరిచింది నువ్వు, నీ ఫ్యామిలీ కాదు. అసలు ప్రేమ పెళ్లి ఎందుకు ఆగిపోయిందో అప్పటి పరిస్థితులేంటో తెలుసా మీకు? తెలిస్తే మాట్లాడండి, లేదా తెలుసుకుని మాట్లాడండి. అంతేగాని దేవుడు నోరిచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కండి. నన్ను అవమానించిన వాళ్ళకి బదిలిస్తూ అందరి ముందు ప్రేమ నా మనిషి అంటూ సమాధానం చెప్పి అందరిలో నేను తలెత్తుకునేలా చేశాడు. నా ఇష్టాలని, నా కష్టాలని అర్థం చేసుకుని నన్ను ప్రేమించే ప్రణయ్ లాంటి మనిషి దొరకడం నిజంగా నా అదృష్టం. అతన్ని నా మాటలతో, అవమానాలతో ఎన్నోసార్లు బాధ పెట్టాను. గాడ్ గ్రేస్ దూరం చేసుకోలేదు. థ్యాంక్ గాడ్. కరుణా, కరుణా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మై డియర్ వైఫ్, వేర్ ఆర్ యూ? ఎక్కడ ఉంటది? బట్టలు వస్తున్నాను. కరుణా, బట్టలు తీస్తున్నావా? కరుణా, కరుణా. అబ్బాబ్బా, ఏంటయ్యా, ఎందుకలా అరుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? ఈ జెంటిల్మెన్ డేవిడ్ కి ప్రణయ్ కాబోయే మామగారికి భరించలేని అవమానం జరిగింది. రోడ్డు మీద వైన్ షాప్ దగ్గర. షాప్ దగ్గర అయితే దులిపేసుకునేవాడిని, రోడ్డు దగ్గర అయితే వదిలేసుకునేవాడిని. కానీ అవమానం జరిగింది కాబోయే వియ్యల వారి ఇంటి దగ్గరే. ప్రణయ్ ఇంటి దగ్గర? అవునమ్మా. తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళావా? లేదు,
తాగేసిన తర్వాత వెళ్ళానా? తాగినప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళావు నానా? ఇది మరీ బాగుందమ్మా. ఆ చుట్టూ కలుపుకున్న తర్వాత ఆ మాత్రం రాకపోకలు లేకపోతే ఎలాగా? అందుకే నేను వెళ్ళాను. జీసస్ వరం ఇస్తామని ఎదురు చూస్తూ ఉన్నా ఫాదరు చర్చి గేట్లు మూసేసినట్టు నన్ను లోపలికి వెళ్ళనివ్వకుండా వాచ్మెన్ గారు ఇంటి గేటు మూసేసాడు. నల్ల చేతంగాడు ఇంటికి కాపలా కాసేవాడు. ఆ ఇంటికి కాబోయే వియ్యంకి నేను చెప్పినా కూడా నా మాట లెక్క చేయలేదే. వాడి డ్యూటీ వాడు చేశాడు, అందులో తప్పే ఉంది నాన్న. తప్పలేదా? మాకంటే తప్పదు కాబట్టి మేం భరిస్తున్నాం. తాగొస్తే అందరూ ఎందుకు భరిస్తారు? ఏ తాగపోతే మాత్రం మనిషిగాడేంటి? నలుగురిలోకి వెళ్ళేటప్పుడు, నలుగురిలో మాట్లాడేటప్పుడు తాగినవాడు మనిషే కాదు. పైగా శివాకిని కూడా అక్కడ ఫోన్ మాట్లాడుకుంటూ అటు ఇటు ఇటు అటు 10 సార్లు చేస్తుంది. అంటే నిన్న వాచ్మెన్ గెంటేస్తుంటే శివాగ్ని చూస్తూ నిలబడిందా? తను చూస్తూ చూస్తూ నిలబడుతుందేంటి? వచ్చి ఎంత పొగర్ర నీకు! వాచ్మెన్ గాని ఫట్టని పీకి ఉద్యోగుల నుంచి తీసేసింది. 2 అంకులు అంటూ నన్ను లోపలికి ఇన్వైట్ చేసి ఉండేది. చూడయ్యా, మన స్థాయి కాకపోయినా ఇష్టపడి మన అమ్మాయిని వాళ్ళింటి కోడల్ని చేసుకుంటున్నారు. నువ్వు ఇలా తాగి వాళ్ళింటికెళ్ళి మన పరువు తీకు. కొత్త అనర్థాలు తెచ్చి పెట్టకు. నీకు చేతులెత్తి దండం పెడతాను. అది కాదు ఛీ! అది కాదు ప్రేమ. చూడనా, ఇంకెప్పుడు నాకు తెలియకుండా నాతో చెప్పకుండా ప్రణయ్ వాళ్ళింటికి వెళ్ళొద్దు. అర్థమైందా? ప్రేమ చెప్పోనానా? అమ్మా వందా పోనానా? నువ్వు మాట్లాడేది జపనీసా చైనీసా నాకు అర్థం కాకపోవడానికి. అర్థమైందిలే. 100 కోసం ఇప్పుడు ఎవరిని ఎత్తి మీద చెయ్యాలి? గుడ్ ఈవినింగ్ ఫాదర్. వెరీ గుడ్ ఈవినింగ్ ప్రేమ. ఏంటి ఫాదర్ ఇద్దరిని అలా చూస్తున్నారు? ఫాదర్, ఒకనాడు వేరే అతనితో పెళ్లికి సిద్ధపడి పెళ్లి కూతురి డ్రెస్ లో మీ ముందు నిలబడినప్పుడు ఆ పెళ్లి ఇష్టం లేదంటూ మా వాళ్ళు చేతులెత్తినప్పుడు మా వెల్ విషర్ అని మీ మాట నమ్మి వచ్చామంటూ జేమ్స్ తల్లిదండ్రులు మిమ్మల్ని నిందించినప్పుడు మీరు నన్ను స్ట్రైట్ గా క్వశ్చన్ చేయకపోయినా ఎందుకిలా చేశావు ప్రేమ అంటూ మీ కళ్ళు నన్ను ప్రశ్నించాయి. మీ ప్రశ్నకు నా దగ్గర అప్పుడు సమాధానం లేదు. ఇప్పుడు ఆ సమాధానాన్ని మీ ముందుంచాను. అవును ఫాదర్, ప్రేమకే నాకు ఎంగేజ్మెంట్ అయింది. అవునా? మరో వారం రోజుల్లోనే మా పెళ్లి ఫాదర్. ఇంకొక సంతోషకరమైన న్యూస్ ఏంటంటే 2 రోజుల్లో పాపకి మాట కూడా రాబోతుంది ఫాదర్. నిజంగా ఇది నీకే కాదు, నాకు చాలా సంతోషాన్నిచ్చే శుభవార్త. ఆ రోజు జేమ్స్తో నీ పెళ్లి ఆగిపోయింది ఇలా నీ మనసుకు నచ్చిన వాడితో జరగడానికే అనుకుంటా. నువ్వెప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ. అడ్వాన్స్డ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ ఫాదర్. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మే గాడ్ బ్లెస్ యూ. వెళ్దామా ప్రణయ్? వస్తాం ఫాదర్. ఓకే అమ్మా. ప్రభువా, ఇంతకాలం తన సంతోషాలను పక్కన పెట్టి తన వాళ్ల కోసం కష్టపడిన ఈ ప్రేమకి తను కోరుకున్న వాడితో పెళ్లి జరగడంతోనైనా సంతోషం ఎప్పుడూ తన వెంటే ఉండేలా చేయి జీసస్. ప్రేమ కళ్ళకి
ఇక ఎప్పుడూ కన్నీరన్నది తెలియకుండా ఆ బిడ్డని ఆశీర్వదించు ప్రభువా, సహాయం చెయ్యి. అల్లుడు ఆ, అక్కడే అలాగే ఉండండి, అలాగే ఉండండి. కరుణ, అందరూ అందరూ రండి 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 రండి. ఆ, రా 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 రా. ఏమైంది నాన్న? చూసావా ఆ జంట ఎంత చూడముచ్చటగా ఉందా? అల్లుడు ఫోన్ 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 ఎందుకు మావయ్య? ఫోన్ ఒకసారి అల్లుడు, ఫోన్ ఒకసారి. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. రే రే బావకి అక్కకి ఫోటో తీరా, ఇద్దరు కలిపి తీరా. తీరా తీయి తీయి. తీ తీ కూర్చో కూర్చో తీ. వచ్చిందా? నువ్వు కూడా వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు. రా కరుణ, కరుణ రా రా రా. సెల్ఫీ తీరా, సెల్ఫీ తీసుకో, సెల్ఫీ తీసుకో. అల్లుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఉన్నారు. మీరు మమ్మల్ని మరీ మోసేస్తున్నారు మావయ్య. మోసేయడమా? ఏంటి అల్లుడు అలా మాట్లాడతావు? మీ ఇద్దరిని ఇలా చూడ్డానికి నా రెండు కళ్ళు చాటం లేదు. మందు చాటం లేదు. ఇప్పుడు ఈ వంక పెట్టుకొని రాత్రి పుట్ట కూడా బయటికి వెళ్దామనా? అదేం కుదరదు. బొత్తిగా వేళాపాళా లేకుండా పోయింది. ఇద్దరు కలిసి ఎక్కడికెళ్లారమ్మా? మాకు పెళ్లి ఫిక్స్ అయిన విషయం ఫాదర్ తో చెప్పొస్తున్నాము. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రణయ్ బావా, సరదాగా బయటికెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా? అవును, తీసుకెళ్ళి బావా. అలాగే వెళ్దాం. నువ్వు కూడా రా బంగారం. ఆగండి. ఏంట్రా రాత్రిపూట ఐస్ క్రీంలు, కొత్త కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు? ఇప్పుడు ఐస్ క్రీంలు అవసరం లేదు. నోరు మూసుకుని భోజనం చేయండి. ఫోన్లే ప్రేమ, ఏదో సరదా పడుతున్నారు కదా. అవును బావా, నేను పెళ్ళైన తర్వాత ప్రణయ్ బావా అని పిలవాలా, బావా అని పిలిస్తే సరిపోతుందా? మీరు ఎలా పిలిచినా పర్వాలేదు కానీ పెళ్ళయ్యాక మీ అక్క ఒరే అని పిలవకుంటుంటే చాలు. నాన్నమ్మ, ఎందుకు కన్నీళ్ళు? ప్రణయ్ ఇష్టపడినట్టు, నువ్వు కోరుకున్నట్టుగానే ప్రేమతో ప్రణయ్ పెళ్లి జరుగుతుంది కదా. అందుకు ఆనందంగానే ఉందమ్మా. కానీ నాకో మాట ఇవ్వవా? దేని గురించి నానమ్మా? ఆ పసిదానికి ఎలాంటి హాని తలపెట్టనని నాకు మాట ఇవ్వు శివాగ్ని. పిచ్చి నానమ్మా, పాపని మేమేమైనా చేస్తామని భయపడుతున్నావా? నువ్వలా భయపడ్డంలో తప్పేం లేదు నానమ్మా. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మేం అలాగే ఆలోచించాం. కానీ ఇప్పుడు మేం మారిపోయాం నానమ్మా. ప్రతి మనిషిలోనూ మార్పు అనేది ఏదో ఒక చోట మొదలవుతుందంటారు. ఆ మార్పు నాకు తెలియకుండానే నాలో మొదలైంది నానమ్మా.
దానికి కారణం ఎవరో తెలుసా? ప్రణయ్. మేం ఆస్తి కోసం ఆరాట పడుతుంటే ప్రణయ్ ఆప్యాయత కోసం, ప్రేమ కోసం, తన అక్క జ్ఞాపకాల కోసం ఎంత తపన పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో వాణ్ణి కళ్ళారా చూసి నా గుండె కరిగిపోయింది నానమ్మ. నేను మనిషినే కదా, నాకు ప్రేమించడం రాదా అనిపించింది. కేవలం ఆస్తి కావాలనుకుంటే పాపని ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఏముంది నానమ్మ? ప్రేమ దగ్గరికి వెళ్ళి, ప్రేమ, ఆస్తి లేకపోతే మేం బ్రతకలేము, నువ్వు ప్రేమించిన ప్రణయ్ కోసం ఈ ఆస్తిని మాకిచ్చేవా అని అడిగితే ప్రేమ కాదంటుందా? ఆ చంటిది కుదరదు అంటుందా? ఈ ఆస్తులు, ఈ అంతస్తులు మనం చేస్తే మన గడప దాటి కూడా రావు నానమ్మ. అదే నలుగురు మనుషుల్ని మన దగ్గర చేసుకుంటే కనీసం తగలబెట్టే వరకైనా తోడుగా వస్తారు. అందుకే ఐశ్వర్యంలో బతకడం కంటే అందరితో కలిసి బ్రతికితే బాగుంటుందనిపించింది. అదే కరెక్ట్ అనిపించింది. అందుకే శివాగ్ని మారిపోయింది నానమ్మ.